సిద్ధం చౌదరి గారు. సో చాలా ఎలాబొరేటెడ్ డిస్కషన్ అయితే నడిచిందండి. ప్యానెల్ దాదాపు 10 మంది డిఫరెంట్ డిసిప్లిన్స్ నుంచి ఎక్కువ అకాడమిషియన్స్, జర్నలిస్ట్, డాక్టర్స్ కూడా ఉన్నారు, ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. మీరైతే ఏకంగా ఆ రంగంలోనే 4 దశాబ్దాల సేవలు అందించారు. మీరు చూసుంటారు క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్, నీట్ అవుట్కమ్ ఏంటి, ది బెస్ట్ డాక్టర్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ది సిస్టమ్ అని. కానీ వెరీ ఇంటిగ్రిటీ ఆఫ్ ది సిస్టమ్ హాస్ బీన్ క్వశ్చన్ అండ్ ఇట్ ఈస్ ఎట్ స్టేక్ నౌ. దీనికి సొల్యూషన్ ఏంటండి? ఇందాక ఒక 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 డిబేట్ లో పాల్గొన్న ఒక పానలిస్ట్ చెప్తున్నారు, చాలా మంది అభిప్రాయం కూడా ఉంది, కొందరు బయట బయట చెప్తున్నారు, బీహార్ జార్ఖండ్ అని కొన్నాళ్ల పాటు నిషేధం విధించేస్తే ఆ రాష్ట్రాల్లో పరీక్షలు జరగకుండా ఏమైనా సొల్యూషన్? ఇదేమన్నా చెరువు మీద అలిగినట్టు ఉంటుంది లేకపోతే? అంటే ఇప్పుడు ఇది ఒకటి ఏంటంటే దీంట్లోనండి ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయాలండి. ఒకటి. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మనం నీటు, జేఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. అవి కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. నాకు తెలిసినంత వరకు జేఈ ఎగ్జామ్లో కానీ ఎన్ఐటీలో కానీ ఇప్పుడు కంబైనే పెడుతున్నారు అది ఎగ్జాము. దాంట్లో ఎట్లుంటుందంటే ఆ, ఈ ఏదైతే ఆన్సర్ షీట్ క్వశ్చన్ పేపర్ ఎట్లా ఉంటుందంటే ఓ 10 మంది ఉంటారు అనుకోండి, 10 మందికి డిఫరెంట్ ఆర్డర్లో ఉంటాయి. ఈ క్వశ్చన్లు అనేది ఒకే ఆర్డర్లో ఉండవు, డిఫరెంట్ ఆర్డర్లో ఉంటాయి, జంబ్లింగ్ టైప్లో. తర్వాత 10 మందికి కూడా ఒక సెట్ ఉండదు, డిఫరెంట్ సెట్స్ ఉంటాయి. సో ఎట్లా అంటే నాకు తెలిసి జేఈలో ఇంతవరకు ఇటువంటి గందరగోళం వచ్చినట్టయితే దాఖలాలు లేవు. ఇట్లా పేపర్ లీక్ అవటం ఇంకోటి కానీ ఇంకోటి. సిస్టమేటిక్గా ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్కి ఇప్పుడు అంతా కూడా కొత్తగా లేటెస్ట్ ఏం చేస్తున్నారు, ఒక 1 అవర్ బిఫోరే ఎగ్జామ్ సెంటర్లకి క్యాండిడేట్ రావాలి. హాఫ్ అన్ అవర్ ముందు కానీ హాఫ్ అన్ అవర్ పేపరు తెలియదు వీడికి. అంటే వాళ్ళు ఆన్లైన్లో ఏ పేపర్ డిసైడ్ చేసి ఆ పేపర్ ఆన్లైన్లో పంపించే సిస్టంలో ఒక హాఫ్ అన్ అవర్ ముందే రిలీజ్ చేయాలి పేపరు. అంతకన్నా ముందు రిలీజ్ చేయటం మూలంగా ఇప్పుడు ఏమవుతాయంటే డిస్క్రిప్టివ్, ఇప్పుడు పేపర్ బుక్లెట్ల మీద రాసేటప్పుడు ఇవన్నీ సమస్యలు వస్తాయి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టేటప్పుడు ఇప్పుడు నీట్ ఉంది, నీట్లో సూపర్ స్పెషాలిటీ ఎగ్జామ్ ఆన్లైన్లో జరుగుతుంది. కంప్యూటర్ సెంటర్స్ ఉన్న చోటే వెళ్ళి ఎగ్జామ్ రాయాలి వాళ్ళు. ఇప్పుడు చాలా ఇప్పుడు వేరే ఆ, ఏది నీట్ కాకుండా ఒక 7 ఇన్స్టిట్యూషన్స్ కి సెపరేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎయిమ్స్, తర్వాత నిమ్హాన్స్, శ్రీచరిత కేరళ, తర్వాత జిప్మార్, ఇట్లా ఒక 7 ఇన్స్టిట్యూషన్స్ కి సెపరేట్ గా కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో కూడా ఎయిమ్స్ లో వాళ్ళకే ఎక్కువ మార్కులు వస్తాయి, మిగతా వాళ్ళకి రావు. ఒకవేళ ఎయిమ్స్ ర్యాంకింగ్ లో కూడా నేను చూశాను, ఎయిమ్స్ ర్యాంకింగ్లు కాస్త ఆ ఎగ్జామ్ లో 7 ఇన్స్టిట్యూట్లు కట్టి పెట్టేసే ర్యాంకింగ్ లో ఎయిమ్స్ వాడు మళ్ళీ ఇంటర్వ్యూ పెడతాడు, వేరే ఇన్స్టిట్యూట్స్ ఉండదు. ఆ ఇంటర్వ్యూలో ఏం చేస్తాడు వాడు, వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఫేవర్ చేయడం మూలంగా నీట్లో అది ఇది ఎయిమ్స్ ఎంట్రన్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు ఎయిమ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి వాడు సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వెళ్ళిపోతున్నాడు. ఇటువంటివి కూడా జరుగుతున్నాయి, అవి కూడా రెక్టిఫై చేయాలి. తర్వాత ఈ ఎగ్జామినేషన్ సిస్టమ్ అనేది బెటర్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిస్టాన్ని కనుక మార్చినట్టయితే ఏదైతే పేపరు సెట్ చేస్తున్నాం 3 కాకపోతే 10 సెట్లు తయారు చేయించాలి. చేయించి ఏ సెట్ ఇస్తున్నాం అనేది 1 అవర్ వరకు కూడా తెలియకూడదు. ఆ రకంగా సిస్టమేటిక్గా చేస్తే కొంతవరకు చేయగలుగుతాం. ఇప్పుడు ఏంటంటే క్రిమినల్స్ ఇదంతా వీళ్ళు బ్రోకర్స్ ఉంటారు, వీళ్ళ వృత్తి అది. ఇది పాన్ బ్రోకర్ లాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఇదే పని. ఇప్పుడు ఇంత ముందు మిత్రులు చెప్పారు, ఏది ఎంసెట్ పేపరు బెంగాల్లో ప్రింటింగ్ ఇస్తే ఇక్కడి నుంచి బెంగాల్ ప్రెస్ వాడిని కాంటాక్ట్ చేసి పేపర్లు తెచ్చుకునే సంగతి కూడా చూసాం మనం. అంటే అది మన ఏమవుతున్నాయి, నెట్వర్క్ గొప్పతనం అండి అది. ప్రింట్ ఎవరికి మూలంగా ఇవన్నీ అవుతున్నాయి. కూడా ఎవరికి ఇచ్చామో కూడా తెలుసుకునేంత నేర్పరితనం కోచింగ్ సెంటర్స్ ఉంటుంది, అందరూ కాదు, ఒక ఇద్దరు ముగ్గురికి. కోచింగ్ కాదు, అక్కడ లాబింగ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినో బ్రైబ్ చేసి ఎక్కడ ఏంటి అనేది తెలుసుకుంటారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పరీక్షలు ఉంటాయండి, పేపర్ వాల్యుయేషన్ ఎక్కడెక్కడ జరగవు. కొన్ని పేపర్లు ఒక జిల్లాలు, కొన్ని పేపర్ జిల్లాకి ఎక్కడ పంపించారనేది బోర్డులో ఎంప్లాయీస్ తెలుస్తుంది. అది
దాన్ని బట్టి అట్లానే ఇదేమవుతుందంటే వీళ్ళు అదేది ఇక్కడ ఎక్కడి నుంచి పేపర్ వస్తుంది ఏంటి అనేది ఆ రూట్స్ లోకి వెళ్తారు, వెళ్ళి ఎవడో ఒకడిని ఏదో రకంగా లాగుతారు, వాళ్ళ పనే అది.